ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరియు రైతు భరోసా కేంద్రం కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధం సభకు ఒంగోలు నుంచి మేదరమెట్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిందని, మాకు గ్రాఫిక్స్ చేసి చూపించాల్సిన అవసరం లేదని నల్లపరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండపొడి శ్రీనివాసులు రెడ్డి, మండల అధికార ప్రతినిధి దండిగుంట ఫణీంద్ర నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదే సేమ్ 20 సేమ్ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలని అందించారు. ఈరోజు పేదలు పిల్లలు విద్య అయితేనేమి, వాళ్ళు ఆరోగ్యం అయితేనేమి, అలాగే పేదలకి ఆర్థికంగా చేయూతనిచ్చే పథకం అయితేనేమి, అలాగే రుణమాఫీ పథకం అయితేనేమి, అలాగే రైతులకు కూడా అన్నీ ఒక ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రంలో అన్నీ కూడా అక్కడే వసతులు ఏర్పాటు చేసి ప్రతి గింజ కూడా కొనుగోలు చేసే బాధ్యత రైతు భరోసా కేంద్రం ద్వారానే ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామంలో నుంచి ప్రజలు నెల్లూరుకు కానీ, కలెక్టరేట్కి కానీ, మండల ఆఫీస్కి కానీ పోకుండా ఇక్కడనే మన గ్రామంలోనే అన్ని కార్యక్రమాలు, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా, ఏది కూడా ప్రజల వద్దకే పాలన తీసుకొని వచ్చి కొత్త ఒరవడి సృష్టించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అలాగే ఈరోజు పున్నూరు గ్రామాన్ని తీసుకొని వస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో మా ప్రసన్న చాలా నిధులు మంజూరు చేశారు. అంటే ఇష్టం ఉండొచ్చు కానీ గ్రాఫిక్స్తో తయారు చేసి ప్రజలను చూపిస్తామా మేము టీవీల్లో? మేమున్నాం ప్రత్యక్ష సాక్ష్యం. ఒంగోలు దగ్గర నుంచి మేదరమెట్ల దాకా దాదాపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రజలు లక్షల మంది వచ్చి హాజరైనారు. విపరీతమైన రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఓర్వలేక కడుపు మంటతో చేసే ఆరోపణలే తప్ప అవి. 4 సిద్ధం సభలు పెట్టాం, 4 కూడా బ్రహ్మాండంగా విజయవంతమైనాయి. అధికారం మాకే ఇవ్వబోతున్నారు ప్రజలందరూ కూడా. ఇళ్లల్లో కూర్చోలేదు, ప్రజల మధ్య ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేశాం. ఆ సంక్షేమ పథకాలే మా గెలుపుకు శ్రీరామ రక్ష. రేపు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకానికి ఈ సంక్షేమ పథకాలే కారణం. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలే చెయ్యకుండా పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,1200 ఇళ్లు తిరిగాను ఈ కోవూరు నియోజకవర్గంలో. తెలుగుదేశం వాళ్ళ గడప దొక్కాం, కాంగ్రెస్ వాళ్ళ గడప దొక్కాం, బీజేపీ వాళ్ళ గడప దొక్కాం, అన్ని ఇళ్లకు వెళ్ళాను. అందరూ కూడా లబ్ధి పొందున్నారు.
పైకి మాట్లాడకపోయినా పోలింగ్ బూతులకు పోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకే వేస్తారు. మనస్సాక్షి ఒప్పుకోదు కదా. డబ్బులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలెవరు కూడా మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, ఈ పథకాలు ఇవ్వండి అని అడగలేదు. ఆయనే పేదరికాన్ని రూపుమాపాలని, పూర్తిగా పేదరికం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు. రేపు గెలుపుకు కారణం ఈ సంక్షేమ పథకాలు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్ని చేసినా, ఎంత గుంపుగా వచ్చినా సింహం సింగల్గానే వస్తుంది. పులివెందల సింహం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు.